అభివృద్ధి సంక్షేమం పెడతాం, మళ్ళీ ప్రజల మీద భారం. ఓకే సార్, విజయారే గారు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంత నిధులు ఖర్చు పెట్టారు, ఏం ఉపయోగం అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆ ప్రశ్ననే అడిగే వాళ్ళకు అదేమంటారు, మా కేసీఆర్ గారు అన్నట్టు బెడకాయ మీద తలకాయలు అట్లా మాట్లాడుతున్నారు. సరే మీరు సమాధానం చెప్పండి. సమాధానం అంటున్నామంటే కాళేశ్వరం ఎందుకు అంటే ఇంకేం చెప్పాలండి, కాళేశ్వరం ఎందుకు అనేది అంటే ఏం చెప్పాలని. అయితే ధ్వంసమైన తెలంగాణ, మోసపోయిన తెలంగాణ. అయితే ఇందులో భాగంగా కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నం చేసి ఒక సిస్టమేటికల్గా తెలంగాణ నిర్మాణం చేసిరండి. అందులో కాన్సెప్ట్ ఈజ్ నీళ్లు నిధులు నియామకాలలో, నీళ్లలో దోపిడీ, నిధులలో దోపిడీ, నియామకాలలో దోపిడీ, ఆంధ్ర పరిపాలకుల దోపిడీ. దాన్ని అడ్డుకట్ట వేయడానికి గాను ఒక సిస్టాన్ని కూర్చునబెట్టినటువంటి తెలంగాణ మేధావుల ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేయడం జరిగింది 10 సంవత్సరాలలో మా పరిపాలనలో. అందులో భాగంగా మొట్టమొదటిగా నీళ్ల విషయానికి తీసుకుంటే, ఈరోజు ఇక్కడ కృష్ణా, అక్కడ గోదావరి నీళ్ళేమో బంగాళాఖాతానికి అంకితమైపోతే కృష్ణా జలాలేమో ఆంధ్రప్రదేశ్కి అంకితమైనవి. తెలంగాణ అలాగే బీడు భూములుగా ఉన్నమాట వాస్తవం. దాన్ని ఆ గోసనే చూడలేక, అంటే విద్యుత్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, ఈ 4 విషయాలలో మరి ఎప్పటి నుంచి 75 సంవత్సరాల గోస ఉన్నమాట వాస్తవం. దాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. దాన్నే 2001 నుండి ఆయన ఒక రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. అంటే ఒకవేళ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమం వలసిన కేసీఆర్ గారు అనుకున్నదన్నట్టుగా అమలు చేస్తే మా కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవు. కాబట్టి ఎలా దీన్ని అంటే ఆంధ్ర పరిపాలకులకు పుట్టగతులు ఉండే తెలంగాణలో అనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, వైరువర్గమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైపోయి టీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాలి, భూస్థాపితం చేయాలని మరి పడరాని పాటలు పడ్డారు. ఆ ఇద్దరి మేటి నాయకులతోటి పోరాటం చేసింది కేసీఆర్ గారు ఆనాడు. అదే సార్ కాళేశ్వరం విషయం మరి అది చెప్పాలంటే మరి ఉపోద్ఘాతం చెప్పండి, తర్వాత మీద జనాలు వింటారు సార్. చెప్పండి మధుసూదన్ గారు, మీరు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్, మీరు అడిగేది లోతైన ప్రశ్న, దానికి సరిగ్గా చెప్పాలిగా, అంటే మీద చెప్తే కాదు కదా. అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1975 గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను అందులో భాగంగానే తుమిడియట్టి దగ్గర మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కడదామని చెప్పి నిర్మాణానికి దిగారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మేము అనొద్దామాట, వీళ్ళు అంటారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. మేము మాకు రాజనీతి మంచిగా తెలుసు కాబట్టి మేము ఏ మాట బహిరంగంగా మాట్లాడాలి, ఏ మాట బహిరంగంగా మాట్లాడదు తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏం చేస్తాం, అది దురదృష్టకరం ప్రజలది. అయితే ఆనాడు 75లో ఉన్న ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించి తుమ్మిడియట్టి దగ్గర మరి బ్యారేజ్ కడదామని చెప్పి ఆయన శంకుస్థాపన చేసిండు. బ్యారేజ్ అయితే కట్టలే కానీ 75 కిలోమీటర్లది ఏంది కట్టిండు, కాలువ కట్టిండు. చూడండి విచిత్రమైన పరిస్థితి. అంటే ఆ ప్రభుత్వానికి డబ్బులు కావాలి కాబట్టి అని మేము అందమా ఇప్పుడు అంటే నువ్వు అక్కడ అది కాదు, ఏది రిజర్వాయరే కట్టలేదు, రిజర్వాయర్ కట్టకుండా కాలువ కట్టొదిలిండండి. దుర్మార్గం కాకపోతే ఏమంటారు, దాన్ని చూసి ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వము మెలిక పెట్టింది. ఒకవేళ మీరు FRL 152 ఎత్తులో మీటర్లో కడితే మాకు ముంపు ప్రదేశాలు ఇంత 3700 పైచులకి ఎకరాలు మీకు ముంపు అవుతుంది ఉంది. కాబట్టి దాన్ని FRLను 4 మీటర్లు తగ్గిస్తే 148 తగ్గిస్తే ముంపు తగ్గిపోతుంది, 287 ఎకరాలు మాత్రమే మునుగుతుందండి. కాబట్టి మేము అబ్జెక్షన్ పిటిషన్ వేసినామని చెప్పి గోదావరి ట్రిబ్యునల్ పిటిషన్ వేసారు. అందుకు నా పని ఆగింది. ఆగిన పనిని మళ్ళీ కేసీఆర్ గారు అదే ఆగిన పని ఎవరు ఆగింది కదా. ఇప్పుడు 2007, 8, 9 ఈ 2 సంవత్సరాలలో తుమ్మిడియట్టి దగ్గర శంకుస్థాపన జరిగింది. పనులు నడిచినాయి, అప్పటికి డబ్బులు శాంక్షన్ అయినాయి, పనులు నడిచినాయి, కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చారు. అయితే పని ఆగిపోయింది. 2009లో పని ఆగిపోయిందండి. 2016లో మళ్ళీ మరి ఒక ఉద్యమంగా చేపట్టినటువంటి కేసీఆర్ గారు మహారాష్ట్ర నొప్పించి దాదాపు 5 మీటింగులు చేసి, సీఎం స్థాయి మీటింగులు 5 మీటింగులు చేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఆనాడు తుమ్మిడియట్టి కోసం
తర్వాత రీడిజైన్ చేసి రీఇంజనీరింగ్ లో భాగంగా తుమ్మిడిహట్టి దగ్గర ఎంత మనకు లాభం అవుతుంది తెలంగాణకు ఆనకట్ట కడితే అదే మేడిగడ్డ దగ్గర కడితే ఎంత లాభం అవుతుందని మొత్తం ఇంజనీర్స్ అందరూ ఆనాడు హనుమంతరావు గారు ఉన్నారు చీఫ్ ఇంజనీర్. మరి ఆయన ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ మరి ఏది రిపోర్ట్ ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులన్నీ తీసుకొచ్చి వ్యాప్కోస్, అది ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది వ్యాప్కోస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మరి కాళేశ్వరంలో అంత పెద్ద ప్రపంచ స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిర్రు. ప్రపంచంలోనే ఈరోజు #1 కాళేశ్వరం. దాన్ని పట్టుకొని ఈ రోజు దాన్ని హాస్యాస్పదంగా మాట్లాడడం అనేది మరి అది రాజనీత లేకపోతే అది బచ్పరణ అనేది కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రపంచ స్థాయి కాళేశ్వరంలో ఈ రోజు 18,89 ఎకరాల భూమికి నీళ్లు పారుతాయి తెలంగాణలో. అంటే గోదావరి నీళ్లను తెలంగాణ యావత్ తెలంగాణ భూమి ఎంత ఉందో మొత్తం గోదావరి నీళ్లను అందివ్వాలనే ఉద్దేశంతో మరి రంగారెడ్డి పాలమూరుకు కూడా ఆ కనెక్టివిటీని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ ఒక్క నిమిషం సీతారామ ప్రాజెక్ట్ ఉంది. అంటే వీటన్నిటికీ కూడా గోదావరి జలాలను మరి అనుసంధానం చేయడం జరిగింది. అట్లనే విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ లేని నీటిపారుదల జరగదు, ఎత్తిపోతల. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు ఏ గ్రామంలో పోయినా కూడా ఒక భూమి ఎకరా 50 లక్షలు 30 లక్షల నుండి 50 లక్షలు పలుకుతా ఉంది అని అంటే గ్రామంలో ఉన్నటువంటి మొత్తము ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది తూచా తప్పకుండా. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామము పెరుగుతా ఉంటే దాన్ని వీళ్ళకి అప్పచెప్తే దాని నుండి ఎట్లా డబ్బులను జనరేట్ చేయాలో వీళ్ళ దగ్గర ఒక వ్యూహం లేక ఈ రోజు మళ్ళీ అప్పులు చేస్తా ఉన్నారు. మేమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పులు చేసినమాట వాస్తవం. నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఒకటి కాదు అన్ని చేసినాం. అన్న 3,17 కోట్ల రూపాయలే మేము చేసిన 17,000 కోట్లు. అయితే వీళ్ళు అంటారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరని వీళ్ళు అంటారు. అబద్ధం ప్రచారం తోటి ఓట్లేపించుకొని లెక్క చెప్తాం, పట్టుకొని పుస్తకాలు పట్టుకొని లెక్క చెప్తాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు భారీ ప్రాజెక్టులు కట్టడం, తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కట్టాల్సిందే. తెలంగాణ ఉద్యమం మొదలైందే అందుకోసం. కాకపోతే ఎన్నికలు సమీపించిన కొద్ది రోజుల ముందు అందులో పిల్లర్స్ కుంగినాయి. దాంతో అది చర్చ మొదలైంది. అవును. అయితే ఇప్పుడు ఆల్రెడీ దానిపైన విచారణ ఉంది. ఆ విచారణ కమిషన్ ఏం తెలుస్తుందో కానీ చాలా టైం కావట్లేదు సార్. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు మొదలైన వివాదం ఇంకా అయితే దాని మీద మనం అది దానిపైన పూర్తిగా తేలిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మళ్ళీ అది విచారణలో ఉన్నటువంటి అంశాల మీద మనం పూర్తిగా చర్చించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవైపు మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చనీయ అంశం అంతా కేంద్రం చెబుతున్న నిర్మలా సీతారామన్ అనేది. అయితే వీళ్ళు గత 65 ఏళ్లుగా దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు చేసింది 62,78,000